హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది ఒక రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియో ఫ్రెండ్స్. సో జూలై మంత్లో ఇండియన్ రైల్వేస్ తరపున చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా చేంజెస్ అయితే జరగబోతున్నాయి. జూలై 1కి ఒక 5 అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇన్ఫర్మేషన్ చేద్దామని చేస్తున్నాను. సో ఫస్ట్ అప్డేట్ వచ్చి ఇప్పటి వరకు ఇండియన్ రైల్వేస్లో ట్రైన్ చార్ట్ వచ్చి 4 అవర్స్ ముందర అయితే ప్రిపేర్ చేసేది కదా. సో ఇప్పుడు అలా కాదనమాట, 8 అవర్స్ బిఫోర్ అయితే ప్రిపేర్ అవుతుంది. నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. సో చార్ట్ గురించి ఎలా అని అది చూడండి. జస్ట్ అప్డేట్ గురించి చెప్తాను అంతే. సో ఇప్పటి వరకు 4 అవర్స్ ముందరే అయ్యేది, కానీ ఇప్పటి నుండి అలా కాదు, 8 అవర్స్ ముందరైతే చార్ట్ అవుతుంది. అలాగే మధ్యాహ్నం 2 కన్నా ముందు ట్రైన్ అయితే డిపార్చర్ టైం అయితే సో ఒక డే బిఫోరే రాత్రి 9 గంటలకి చార్ట్ అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇంతకుముందు కూడా అలాగే ఫ్రెండ్స్, అర్లీ మార్నింగ్ ట్రైన్కి చార్టు ఒక డే బిఫోర్ నైట్ ప్రిపేర్ అయ్యేది. సో ఇప్పుడు అలాగే ఫ్రెండ్స్, కానీ టైం అయితే ఇప్పుడు కొన్ని రూట్స్లో 8 అవర్స్ చేస్తున్నారు. ఇప్పుడు రాను అన్ని రూట్స్కి అయితే అవుతాయంట. చాలా బెస్ట్ అనమాట ఇది. ఇప్పటి నుండి ఏమైనా టికెట్ మనం చూస్తూనే ఉంటాం కదా, 4 అవర్స్ వరకు మనం వెయిట్ చేయాలి, టికెట్ అవుతుందా కన్ఫామ్ లేదా లేకపోతే నెక్స్ట్ బస్సులో పోవాలని. ఇప్పుడు అలా కాదు, 8 అవర్స్ ముందరైతే తెలుస్తుంది. అలాగే సెకండ్ అప్డేట్ వచ్చి, నేను ఇంతకుముందు చేస్తాను వీడియో, ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ అనమాట ఇప్పటి నుండి తత్కాల్ టికెట్కి. సో ఇప్పటి వరకు మనం తత్కాల్ టికెట్ నార్మల్గా స్టేషన్లో కానీ ఆన్లైన్లో చేసేవాళ్ళం కదా. ఇప్పటి నుండి అలా కాదు ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ కంపల్సరీ ఆఫ్లైన్లో కూడా కావాలి. అంటే ఏ పేరు పైన ప్యాసింజర్ పైన టికెట్ బుక్ చేస్తామో ఆధార్ కార్డ్ కంపల్సరీ వచ్చి చేయాలన్నమాట. ఆన్లైన్లో కూడా ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ ఆధార్ కార్డు వెరిఫై చేయాలి. సో లేకపోతే మనము చాలామంది ఫ్రాడ్గా చేసేవాళ్ళు కదా, అందుకే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. అలాగే థర్డ్ అప్డేట్ ఇలాగే వచ్చి, తత్కాల్ టికెట్ టైమింగ్ మారుతున్నారు కదా, ఏజెంట్స్కి 30 మినిట్స్ వరకు ఓపెన్ కావాలన్నమాట. సో మామూలు ఏసీ టైమింగ్స్ 10 o'clock కదా, సో స్లీపర్ 11 o'clock. ఇప్పటి నుండి ఏజెంట్స్కి వచ్చి 30 మినిట్స్ అనమాట. అంటే ఇప్పటివరకు ఏం చేసేవాళ్ళంటే బ్లాక్లో టికెట్స్ అన్నీ కొని బ్లాక్లో అమ్మేవాళ్ళనమాట. సో ఇప్పటి నుండి అలా కాదు, ప్యాసింజర్ ఓటీపీ కావాలి. సో కంపల్సరీగా జూలై 1 నుండి ఆధార్ మ్యాండేటరీ, జూలై 15 నుండి ఓటీపీ కంపల్సరీ వెరిఫై కావాలన్నమాట ప్యాసింజర్ది. సో అలాగే ఫోర్త్ అప్డేట్ వచ్చి, ఫేర్ హైక్స్ అయినాయన్నమాట చాలా రూట్స్లో. సో ఫేర్ అంటే 0 to 500 కిలోమీటర్స్ వరకు ₹1 కూడా ఎక్స్ట్రా ఇంక్రీజ్ కాలేదు. 500 కిలోమీటర్ నుండి 1500 కిలోమీటర్ వరకు ₹5, 1500 నుండి 2500 వరకు ₹10. అలాగే 2005 నుండి 3000 కిలోమీటర్ వరకు ₹15 అయితే హైక్ అయింది. అంటే 1 పైసా అనమాట 1 కిలోమీటర్కి. ఏసీకి అయితే 2 పైసా ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇది 5 years తర్వాత ట్రైన్స్లో టికెట్ అయితే హైక్ అయింది ఫ్రెండ్స్. అంత ఇది కూడా కాదనమాట. అంటే నార్త్ జర్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెనగొండ నుంచి ఢిల్లీకి జర్నీ అంటే ఒక 5 minutes ₹5 మాత్రమే ఎక్స్ట్రా అయితే అయింది. ఇంకా లాస్ట్ అప్డేట్ వచ్చి, వెయిటింగ్ లిస్ట్ లిమిట్ అయితే ఉంది కదా, అది ఇప్పుడు 60%కి మారుతున్నారు. ముందు వచ్చి ఏసీ కూడా స్లీపర్కి కూడా 25% ఉండేదన్నమాట. అంటే వెయిటింగ్ లిస్ట్లో లిమిట్ అయితే ఉంటుంది కదా, మనం టికెట్ బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ వచ్చి మళ్ళీ రిగ్రెట్ అన్నీ పడుతుంది కదా, అది ముందు 25% ఉండేది. ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్, ఈ నాన్ ఏసీ అంటే స్లీపర్ కోచెస్కి 30% అనమాట. అలాగే ఏసీకి వచ్చి 60% అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇలా 5 అప్డేట్స్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఒకే వీడియోలో అప్డేట్స్ చెప్దామని చేస్తాను అనమాట. ఇలా ఇంకో అప్డేట్ గురించి చెప్పినట్లయితే, జూలై 1 నుండి ఇండియన్ రైల్వేస్ తరపున కొత్త అఫీషియల్ యాప్ అయితే లాంచ్ అయింది, రైల్1 అని. ఆ యాప్ చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి. దాంట్లో అన్రిజర్వ్డ్ టికెట్, జనరల్ టికెట్లు కానీ, బుకింగ్ టికెట్లు కానీ, ప్లాట్ఫామ్ టికెట్లు, ట్రైన్ ఎక్కడైనా చూసుకునేది, కంప్లైంట్, ఫుడ్ ఆర్డరు, ప్లాట్ఫామ్ టికెట్, కోచ్ పొజిషను ట్రాక్ చేసేది, పిఎన్ఆర్ స్టేటస్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. అలా యాప్ చూడండి. ఇలా జూలై మంత్లో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే అమృత్ భారత్ ట్రైన్స్ కూడా లాంచ్ అయినాయి కదా. సో 4th మొన్న లాంచ్ అయింది. ఇప్పుడు రాను అన్నీ వస్తాయి. ఇప్పుడు వందే భారత్ అంటే షార్ట్ డిస్టెన్స్ కదా, మార్నింగ్ నుంచి బయలుదేరి ఈవినింగ్ నైట్ వరకు వచ్చేయాలి. కానీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అలా కాదు, మామూలు ఎక్స్ప్రెస్సే, ఆరెంజ్ కలర్, సేమ్ వందే భారత్ ఆరెంజ్ ఉన్నాయి కదా, అదే కోచెస్తో రెడ్ బదులు ఆరెంజ్ ఉంటాయి అనమాట. సో లాంగ్ డిస్టెన్స్ మొన్న ఢిల్లీ, బీహార్కి కూడా లాంచ్ అయింది. సో ఇలా అన్ని రూట్స్లో వస్తాయి ఫ్రెండ్స్ అమృత్ భారత్. ఇలా రైల్వేస్ చాలా చేసింది. ఒక వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను సెపరేట్గా కొన్ని రైల్వే అప్డేట్స్ చేస్తున్నాను, వీడియో చూడండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.